హలో అందరికీ. వీకెండ్ వెజిటేబుల్స్ కోసం అని వెళ్తే అక్కడ మామిడికాయ కనిపించింది. వెంటనే తీసేసుకున్నాను పప్పు చేసుకుందామని. సో ప్రిపరేషన్ చూసేయండి. కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నా. ఈలోపు పప్పులోకి సగం ఉల్లిపాయ సెమీ సర్కిల్లో కట్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చింతపండు, అలాగే ఒక టమాటో చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయని పీసెస్గా కట్ చేసుకొని టింకతో సహా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 2 to 3 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని కొంచెం చిన్నుల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పప్పుని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి, పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.